ఇప్పుడు దాని కారకులు ఎవరు? ముద్రగడ పద్మనాభమే కదా. ముద్రగడ పద్మనాభం మూడు నెలలకోసారి పాదయాత్ర పెట్టి ప్రజలందరినీ కూడా డిస్టర్బెన్స్ చేసి, పోలీసులకి ఏమో డిస్టర్బెన్స్ చేసి, ప్రెస్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి, రోజు కూడా భోజనం లేకుండా చేసి అక్కడ ఈయన పాదయాత్ర అనౌన్స్ చేస్తే ప్రజలందరూ ఇబ్బంది పడాలి. ఇది ప్రభుత్వం మీరేం చెప్తాడు? వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నారు. ఆ రోజున చేయించిందేమో తునిలో జరిగిన సంఘటన వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేయించారు. మళ్ళీ ఏం చెప్పారు? శాంతి భద్రతలు కాపాడలేదని చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నారు? ముద్రగడ పద్మనాభం మద్దతు అని చెప్తున్నారు. మరి ఈరోజు శాంతి భద్రతలు కాపాడకపోతే కాపాడలేదని అంటారు. రెండు మాటలు కదా వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఇవాళ శాంతి భద్రతలు కాపాడే చేస్తే ప్రభుత్వం ఉంది కనుక ఇవాళ 2 రోజులైనా 3 రోజులైనా 4 రోజులైనా ఈ ప్రజల ఇబ్బందులు మరి ఈ వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రజలు కూడా గమనించండి. 3 నెలలకోసారి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇతను. మేమైతే చిత్తశుద్ధితో ఉన్నాం, కాపుల్ని బీసీలో చేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా తొందరలో చేస్తాం. దాని హిస్టరీ కూడా చెప్తాను. ఆయన మాట్లాడుతున్నాడు, పద్మనాభం గారు మాట్లాడుతున్నాడు. పద్మనాభం గారు మాట్లాడుతుంటే ట్రైన్లు ఎవరు గవర్నమెంట్ చేతుల్లో ఉండు, ట్రైన్లు దాని రూట్ కనుక వెళ్తుంది. పద్మనాభం గారు చెవులు ఎవడో చెప్పాడు ట్రైన్ వచ్చేస్తుందని చెప్తే కనవ పెద్ద నాయకులు అందరూ మాట్లాడకుండా ట్రైన్ మీద జనాలు తీసుకుని వ్యక్తి ఈయన చెప్తాడు. మళ్ళీ ఏం చెప్తాడు? ట్రైన్ వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తగలబెట్టిందని చెప్తాడు. ఈయన అక్కడికి ఎవరున్నారు? అక్కడ అందరూ వీళ్ళే ఉన్నారు తప్పించి రెండోడు ఎవడు లేడు అక్కడ. తప్పుడు ప్రచారం చేయడానికి ఆయనే ఫస్ట్. ఈయన మాట్లాడేది కూడా కరెక్ట్ కాదు. వాస్తవం మేము మాట్లాడతాం. ఇది వాస్తవం. ఈ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్ర ఖచ్చితంగా అనుమతి తీసుకోమని చెప్పుకోవడం, పరిమితి తీసుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ కమిషన్లో కూడా బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈవేళ మన క్యాబినెట్లో కోరాం. టైం బౌండ్ పూర్తయిపోయింది, మేము తొందరగా ఇవ్వమని చెప్పి కోరాం. నా ఉద్దేశ ప్రకారం తొందరగా ఇస్తారు. వాళ్ళు కూడా ఈవేళ నేను రియాక్ట్ అయ్యారు. మేము కూడా ఇస్తామని చెప్పారు. తొందరగా కమిషన్ ప్రెషర్ చేయలేం కానీ రిక్వెస్ట్ చేసాం. కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుంది, తొందరగా చేస్తాం. ఇప్పుడు పద్మనాభం గారి ప్రభావం గురించి చెప్పంగానే, ఎందుకంటే పద్మనాభం గారి ప్రభావం కానీ వైఎస్ఆర్ ప్రభావం ఉంది. వాళ్ళకి కావాల్సిన డిస్టర్బెన్స్ అందుచేత రాష్ట్రంలో ఏదో డిస్టర్బెన్స్ చేస్తారు. పద్మనాభం గారి ముచ్చులో వీళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుచేత మేము రాష్ట్రంలో చేస్తున్నాం. ఇప్పుడు వరకు జరుగుతుంది. అది లెక్కలు కూడా చెప్పం. ఎందుకంటే మేము ఏం చేసాం? ప్రొటెక్టివ్ చేస్తాం. రావద్దని చెప్తున్నాం తప్పించి అరెస్ట్ చేయలేదు ఎక్కడ కూడా. మీరు రావద్దు, మీరు వస్తే ఇబ్బంది పడతారు. ఎందుకంటే బయటకు వస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, డిస్టర్బెన్స్ చేస్తున్నారు. రైలు తగలబెట్టినట్టు ఏదో కార్యక్రమాలు చేస్తే మీరు అందరూ కూడా ఇబ్బందులు పడతామని మేము జాగ్రత్తగా వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఉంచాం. మీరు ఏమైనా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు బలగా లేకపోతే మీరే చెప్తారు టీవీలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, వీళ్ళు పట్టించుకోలేదు. పద్మనాభం గారు ఏమో పాదయాత్ర చేయడానికి మన తుని సంఘటన అలాగే చెప్పారు, ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పారు. మేము పద్మనాభం గారిని పద్మనాభం పెట్టుకోకుండా ఆ రోజు కూడా చెప్పాం, పర్మిషన్ పెట్టుకోకుండా మీటింగ్ పెట్టాడు. ఈవేళ ఒక సంఘటన జరిగిన తర్వాత, ఒక సంఘటన తునిలో జరిగిన సంఘటన తర్వాత మేము ధైర్యంగా ఎలాగిస్తాం? మేము ఖచ్చితంగా పర్మిషన్ కావాలని చెప్తున్నాం. పర్మిషన్ లేదే ఆయన ఎప్పుడు కూడా బయటకు రాలేదు. నేను కూడా ఆయన ఏదైనా చెప్తాడు. ఆయన మాట్లాడకే పద్మనాభం గారు మాట గంటకో మాట మాట్లాడతాడు. ఈవేళ ఆయన ఏం చెప్తాడు? పర్మిషన్ తీసుకోవడం పని ఏంటంటాడు. అసలు ఒక నాయకుడైతే నేను పాదయాత్ర చిత్తశుద్ధి చేస్తానంటే పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళమని మేము పోలీసు ఇవ్వకపోతే మాకు తప్పు అవుతుంది. చిత్తశుద్ధి ఉంటే అతనికి పర్మిషన్ పెట్టమని మేము పర్మిషన్కి మేము ఇస్తామని చెప్తున్నాం. ఆయన మాట్లాడి 100 మాట్లాడతారు. మాట్లాడనాకే ఉంది. ఏదో గంటకో మాట మాట్లాడతారు. అలా కాదు, పర్మిషన్ పెట్టుకుంటే బాధ్యత ఎందుకేమో. ఇప్పుడు తునిలోని సంఘటన పర్మిషన్ పెట్టుకోలేదు, సంఘటన జరిగిపోయింది. ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను, ఎక్కడ గొడవలు జరగను అని చెప్పి పర్మిషన్ పెట్టుకుని మాకేం అభ్యంతరం ఉంది? బాధ్యత ఉంటే వాళ్ళ మీదే పడుతుంది. మేము ఏమన్నా సిద్ధంగా ఉన్నామని చెప్తాం కదా. మేము మాకు అవసరాలు చేయమని పని లేదు. అతను చెప్పేది కూడా ఇవాళ రాష్ట్రంలో ఈ గొడవలు క్రియేట్ చేయాలని పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే నన్ను పోలీసులు అనుమతిస్తే తిరుగుతాను, లేదా ఎప్పుడైనా అయితే అప్పుడు అతను ఎప్పుడు కూడా అతను బయటకు పర్మిషన్ లేకుండా బయటకు రాను. ఇప్పుడు ఆయన పని ఏంటి? కాదండి, ఆయన పని ఏంటి? ఆయన పని లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన తర్వాత చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు పోటీ చేయకూడదు, పోటీ చేసాడు. ఆయన పని లేదు, మాకు పని ఉంది. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, మేము చేస్తామని చెప్తున్నాం. ఓపిక పట్టమని చెప్పి ఆయనకి సంబంధం లేదు. మేము ఇస్తాం. పద్మనాభం గారికి సంబంధం లేదు. పద్మనాభం గారు అడిగినా రాదు, మేము అడుగుతున్నాం. ఎవరు చెప్పాడు? కాంగ్రెస్ గవర్నమెంట్ అసమంత గవర్నమెంటా? పర్మిషన్ ఎవడైనా సరే పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇలా బుర్ర లేదు కానీ ఇలా జగన్ కూడా పర్మిషన్ పెడతాడు మాకు. మీరు అప్పుడు పద్మనాభం గారు చెప్పారు, మీరు ఎవరు కానీ మీరు కూడా ఎలా మాట్లాడతారు? ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా పర్మిషన్ లేకుండా ఎక్కడ చెప్పండి. ఇప్పుడు చెప్పమానండి. ముద్రగడ పద్మనాభం తునిలో సంఘటన నేను పెట్టని బలంగా వెళ్ళాడు. అరువుని
కర్మ సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. జగన్ గారు కూడా ఇలా ఎక్కడికైనా మాకు ఇంటిమేట్ చేస్తున్నాడు, పోలీసులు ఇస్తున్నాం, ఏ సంఘటన అయినా మాకు వ్యతిరేకమైన సంఘటన కూడా పోలీసు ఇచ్చి బయటకు పంపుతున్నాం. ముద్రగడ పద్మనాభం అలా పర్మిట్ ఎందుకు తీసుకోకూడదు? ఇతను జనాన్ని కంట్రోల్ చేయలేడు, తుని సంఘటన తేలిపోయింది, నా కంట్రోల్లో లేరని దాని గురించే పర్మిట్ పెట్టలేదు. మళ్ళీ మా మీద దోస్తాడు ఎందుకు? పర్మిట్ పెట్టుకోమని మేము ఇస్తాం. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అన్నింటిలోని కూడా ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇలా ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు ఈ పరిస్థితిని మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్యక్రమాలు జరగకూడదు, అడ్డుకోనాలు అనే ప్రయత్నాలు చేసి ఏమీ ఆగలేదు. మరి కులాలను కూడా రెచ్చగొట్టాలని చెప్పి కాపుల్ని ఆ రోజు రెచ్చగొట్టి మరి తుల్లో ఒక మీటింగ్ పెట్టి తుల్లో జరిగిన సంఘటన మన అందరికీ తెలుసు. చాలామంది ట్రైన్ తగలబట్టడం కానీ పోలీస్ స్టేషన్ తగలబట్టడం జరిగింది. ఆ సంఘటన అంతా మనకు తెలిసిన సంఘటనే. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇవాళ పాదయాత్ర ఇలా ప్రారంభించాడు, బయటకు కూడా వచ్చారు. పాదయాత్రకి పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు మరి పర్మిషన్ తీసుకోవాలని ముందు చెప్పడం జరిగింది, కానీ పర్మిషన్ తీసుకోలేదు, అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే పర్మిషను తీసుకునే అవసరం లేదు, చంద్రబాబు నాయుడు తీసుకున్నారా, జగన్ తీసుకున్నారా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది, పాదయాత్రకి పర్మిషన్ తీసుకున్నాడు. ఆ రోజు నేనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, జిల్లా అంతా కూడా పర్మిషన్ పెట్టుకుని దగ్గర నడిపించడం జరిగింది. ఆ రోజు నడిచించడం జరిగింది. ఈరోజు అబద్ధాలు మాట్లాడతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోలేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆ రోజు. మరి ఈరోజు పర్మిషన్ తీసుకోమని చెప్పి శాంతి భద్రత కాపాడటం కోసం పర్మిషన్ ఇస్తే ఎన్హెచ్ రోడ్డు మీదకి వస్తున్నాడు. ఈయన 400 కిలోమీటర్ల పాదయాత్ర చెప్పినప్పుడు ఎన్హెచ్ రోడ్డు మీదకి వస్తే రోడ్ ట్రాఫిక్ విషయంలో కంట్రోల్ చేసే బాధ్యత ఉంది, శాంతి భద్రతను కాపాడే బాధ్యత మా మీద ఉంది. దాని మీద మేము ఇలా పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకుండా ఏదో కబుర్లు చెప్పి ఇలా ప్రజలందరూ రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇలా మేము ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, మీ పర్మిషన్ ఇస్తే బయటకు రావని చెప్పి ఇలా కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇలా ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఈయన చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు అయితే మరి బీసీ కమిషన్ కూడా క్యాబినెట్లో కోరటం జరిగింది. మీరు తొందరగా ఇస్తే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం తొందరగా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. కమిషన్ కూడా మేము తొందరగా ఇస్తాం, పరిశీలిస్తాం, తొందరగా ఇస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా జిల్లా నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. మాకు రాజకీయాలు అవసరం లేదు, మాకు కావాల్సింది సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరటానికి సిద్ధంగా ఉన్నాం. మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ వీక్లో కలిసి పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో సంబంధించిన నాయకులందరూ కలిసి మాకు రిజర్వేషన్ కూడా కమిషన్ తొందరగా రిపోర్ట్ ఇచ్చేస్తుంది కనుక తొందరగా చేయమని చెప్పి కోరటం కూడా జరుగుతుంది. ఈయనంతా కూడా రాద్దాంతం ఈయన ఎందుకంటే ఈయన చిత్తశుద్ధి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు కాపులకి బీసీలో చేస్తానని అనౌన్స్ చేసినప్పుడే రాజకీయంగా పోటీ చేయకుండా ఉండవలసింది, చెప్పవలసింది. ఇవాళ ఎంతైనా సరే రాజకీయం చేస్తా, ఇవాళ నేను చేస్తాను, కాపుల కోసం చేస్తాను అన్నది కరెక్ట్ కాదు. ఇవాళ ఆయన గొప్పరకు పోయి ఇవాళ నేనే పాదయాత్ర నాదే మాట నగ్గాలనే ఉద్దేశంతో పర్మిషన్ నేను పెట్టను అని చెప్తున్నాడు. పర్మిషన్ పెట్టమన్నది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా పర్మిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు పర్మిషన్ లేనిది ఎప్పుడు కూడా మేము పాదయాత్ర చేయము.